ఎంపీ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. కడప జిల్లా సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడూరు సచివాలయంలో పనిచేస్తున్న విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ మల్రెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి రైతుల వద్ద నుంచి సబ్సిడీ విత్తనాలు, ఎరువుల పేరుతో డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. 3 వారాల క్రితం పోలీసులకు రైతులు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ కేసును పట్టించుకోవడం లేదని ఎంపీ అవినాష్ రెడ్డి రైతులతో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. రైతులు ఎక్కడ పోవాలి సార్? రైతులు ఒక టైం ఫ్రేమ్ ఇస్తాము, ఈ టైం ఫ్రేమ్ లోపల తప్పకుండా స్టేటస్ అంటే ఇప్పుడు రికవరీ ఏ మేరకు రికవర్ అయింది, ఆ రికవరీ ఎప్పుడు రైతులకు అందజేస్తారు, ఇవన్నీ కొంచెం ఇది సమాధానం కావాలి సార్. బేసికల్గా ఇతని టైం కూడా అయిపోతుంది. అంకాలమ్మ గూడూరు గ్రామంలో ఒక హార్టికల్చర్ అసిస్టెంట్ రైతుల దగ్గర శనగలు పంచుతామని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకుంటూ దాదాపు 20 లక్షల రూపాయలు డబ్బులు కలెక్ట్ చేయడం జరిగింది. దానికి తోడు ఒక 40 టన్నుల ఎరువులు కూడా పంచుతామని చెప్పి రైతుల దగ్గర చలాన్లు కట్టించుకోవడం జరిగింది. మొత్తం డబ్బులు కట్టించుకున్న తర్వాత అగ్రికల్చర్ అసిస్టెంట్ పూర్తిగా అబ్స్కాండ్ అయిపోయినాడు. కనపడ్డంలా 3 వారాలు అవుతా ఉంది. రైతులు వ్యవసాయ ఆఫీస్ దగ్గరికి, పోలీస్ స్టేషన్ దగ్గరికి, రాజకీయ నాయకుల దగ్గరికి తిరగని చోటంటూ లేదు. పోలీసులు ఆ ప్రవీణ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతను ఏదైతే హార్టికల్చర్ అసిస్టెంట్ మోసం చేసి ఇంత డబ్బులు తీసుకొని వెళ్ళాడో అతని దగ్గర డబ్బు రికవర్ చేసి రైతులకు ఆ డబ్బు పంచడం ఒక ఆప్షన్. కాబట్టి ప్రభుత్వం బాధ్యత తీసుకొని, అంటే కలెక్టర్ బాధ్యత తీసుకొని వాళ్ళకు డబ్బులు తిరిగి చెల్లించాలా. రైతులు కట్టిన డబ్బులు తిరిగి చెల్లించాలని అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. సబ్సిడీ శనగలకు 9 క్వింటాలకు కట్టినాను. 53,000 డబ్బు. మేము కట్టినది అక్టోబర్ 10వ తేదీ కట్టినాము. రేపు వస్తాయి, మన్నాడు వస్తాయి, లోడ్ వస్తాని ఇస్తామా అని గడిపేసినాడు. కానీ అవి రాలేదు. లాస్ట్ కు నెలాఖరికల్లా ఏం లేకుండా మనిషే పారిపోయినాడు. మా కంప్లైంట్ ఎవరు తీసుకుంటున్నారు స్వామి? ఇది పెన్షన్ డబ్బుల రికవరీ కోసమని మేము పెట్టుకున్నాము. రైతులు ఎవరు రానప్పుడు నీకేం అవసరం అమ్మా? 120 మంది ఉన్నారు కదా, ఎందుకు నువ్వు వస్తున్నావు? బయటికి వండి లేడాయినా అని చెప్తారు. రఘునాథ్ రెడ్డి, అగ్రహారము. నేను 40,000 రూపాయలు ఎరువులు కట్టాను. 11,700 రూపాయలు శనగలు కట్టాను. ఈ రోజు వస్తుంది, రేపు వస్తుంది అంటే మేము స్లిప్లు కూడా పెద్దగా ఎవరు రైతులు కూడా తీసుకోలేదు. రేపు వస్తుంది ఎందుకు స్లిప్లు లేనట్టు గవర్నమెంట్ జాబ్ వస్తున్న అతనికి నమ్మకంతో కట్టాము. మేము మొత్తం దాదాపుగా 900 ప్యాకెట్లు శనగలు డబ్బులు కట్టినారు. పింఛన్ డబ్బులు 6 లక్షలు అంతా తీసుకొని వెళ్ళిపోయినాడు. కనీసం గవర్నమెంట్ పోయినాక ఏవో గాని మన జేడీ గారు గాని ఎవరైనా వచ్చి రైతుల పరిస్థితి ఏంది, ఇంత మోసపోయినారు, వీళ్ళకి ఎట్లా న్యాయం చేయాలి, గవర్నమెంట్ దగ్గరికి ఎట్లా తీసుకోవాలి, ఇంతవరకు కూడా చర్చలు లేవు. ఇప్పుడు 3 వారాలు